మారుతున్న టెక్నాలజీ కారణం కాస్త సైకిల్ వాడకం తగ్గిపోయింది. సాంకేతిక పరంగా ఎన్నెన్నో సౌకర్యాలు వచ్చి సైకిల్ వాడకం మరుగున పడిపోయింది. సైకిల్ అనేది సరసమైన పర్యావరణ అనుకూల రవాణా మార్గంగా చెప్పవచ్చు. సైకిల్ అభివృద్ధికి ఒక సాధనంగా విద్య, ఆరోగ్య సంరక్షణ, క్రీడలు నిర్వహించేందుకు కూడా ఉపయోగిస్తుంటారు ఈ సైకిల్ వాడకం వినియోగదారులకు స్థానిక వాతావరణం గురించి తక్షణ ప్రత్యేక అవగాహన కల్పిస్తారు. జూన్ 3వ తేదీన ప్రపంచ సైకిల్ దినోత్సవం జరుపుకుంటారు. 2018 ఏప్రిల్లో ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశం ప్రతి సంవత్సరం జూన్ 3న ప్రపంచ సైకిల్ దినోత్సవం ప్రకటించింది. ఈ దినోత్సవం కోసం లెస్టిక్ సిబిల్స్కీ అనే ఓ సామాజికవేత్త ప్రచారం టర్క్మెనిస్తాన్ 56 ఇతర దేశాల మద్దతు ఫలితంగా ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తుంటారు. ప్రొఫెసర్ స్వన్సన్ సహకారంతో ఇజాక్ ఫెయిల్డ్ ప్రపంచ సైకిల్ దినోత్సవం కోసం లోగోను తయారు చేశారు. ఇది ప్రపంచవ్యాప్తంగా వివిధ రకాల ద్విచక్ర వాహనదారులకు చిహ్నంగా ఉంది. ప్రాముఖ్యత సమాజంలో సైక్లింగ్ సంస్కృతిని ఎంతో డెవలప్మెంట్ చేయడానికి, ప్రోత్సహించడానికి కావలసిన ఉత్తమ పద్ధతులను, సరైన మార్గాలను అవలంబించేలా సభ్య దేశాలను ప్రోత్సహిస్తుంది. రహదారి భద్రతను మెరుగుపరచడానికి సభ్య దేశాలను ప్రోత్సహించడమే కాకుండా పాదాచారుల భద్రతను కాపాడడానికి సైకిల్ వాడకాన్ని ఎంతో ప్రోత్సహిస్తుంది. శారీరక శ్రమను బలోపేతం చేయడానికి సైకిల్ అనేది వ్యాధులను నివారించేందుకు, అంతేకాకుండా సహనాన్ని ప్రోత్సహించడానికి, సామాజిక దూరాలను సులభతరం చేయడానికి సాధారణంగా సైకిల్ వాడకం గురించి చెప్పడమే సైకిల్ ముఖ్య ఉద్దేశం. పెట్రోల్, డీజిల్ ధరలు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో సైకిల్ కొనేందుకు, సైకిళ్లపై వెళ్లేందుకు ఇప్పటికీ కొందరు ఆసక్తి చూపిస్తున్నారు. తండ్రుల నుంచి సైకిల్ రిపేర్ చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్న కుటుంబాలు కూడా ఇప్పటికీ ఉన్నాయి. సైకిల్ తొక్కడం ద్వారా మంచి వ్యాయామం. సైకిల్ తొక్కడం వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. శారీరక వ్యాయామానికి సైకిల్ తొక్కడం ఎంతో మంచిది. బీపీ, మధుమేహం లాంటి వ్యాధులను దరచేరకుండా ఉంటాయి. రోజుకు 5-6 కిలోమీటర్ల సైకిల్ తొక్కినట్లయితే ఆరోగ్యానికి ఎంతో మంచిదని నిపుణులు సూచిస్తుంటారు. అంతేకాదు, సైకిల్ తొక్కడం వల్ల శరీరం హుషారుగా పనిచేస్తుంది, మానసిక ఉల్లాసం కలుగుతుంది, ఆరోగ్యం 10 కాలాల పాటు పదిలంగా ఉంటుందని చెబుతుంటారు పెద్దలు. 1621లో డచ్ వెస్ట్ ఇండియాకో అమెరికా మరియు ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాలలో వాణిజ్య గుత్తాధిపత్యం కోసం దాచి చార్టర్ను పొందింది. 1888లో ఎర్నెస్ట్ లారెన్స్ థాయర్ రాసిన కేసీ ఎట్ ది బ్యాట్ అనే కవిత మొదటిసారిగా శాన్ ఫ్రాన్సిస్ డైలీ ఎగ్జామిన్లో ప్రచురించబడింది. 1935లో ఫ్రెంచ్ లైనర్ నార్మండీ తన తొలి ప్రయాణంలో రికార్డు సృష్టించింది. కేవలం 4 రోజుల్లో అట్లాంటిక్ను దాటి న్యూయార్క్ చేరుకుంది. 1937లో బ్రిటిష్ సింహాసనాన్ని వదులుకున్న ఎడ్వర్డ్ ది డ్యూక్ ఆఫ్ విండర్స్ ఫ్రాన్స్లోని మౌంటన్స్ ఒక ప్రైవేటు వేడుకలో వాలిస్ సింపన్స్ను వివాహం చేసుకున్నాడు. 1962లో ఎయిర్ ఫ్రాన్స్ ఫ్లైట్ 007 యుఎస్ నుండి బయలుదేరి బోయింగ్ 707 ప్యారిస్ సమీపంలో ఓర్లీ విమానాశ్రయం నుండి టేకాఫ్ చేయడానికి ప్రయత్నిస్తుండగా కుప్పకూలింది. విమానంలో ఉన్న 132 మందిలో 2 తప్ప అందరూ చనిపోయారు. 1965లో వ్యోమగామి ఎడ్వర్డ్ హెచ్ వైట్ జెమినీ 4 యొక్క విమానంలో అంతరిక్షంలో నడిచిన మొదటి అమెరికన్ అయ్యాడు. 1977లో యునైటెడ్ స్టేట్స్ మరియు క్యూబా పరస్పరం దేశాల్లో దౌత్య ప్రయోజనాల విభాగాలను ఏర్పాటు చేసేందుకు అంగీకరించాయి. మాదక ద్రవ్యాల ఆరోపణలపై జైల్లో ఉన్న 10 మంది అమెరికన్లను తక్షణమే విడుదల చేస్తున్నట్లు క్యూబా ప్రకటించింది. 1989లో విద్యార్థుల నేతృత్వంలోని ప్రజాస్వామ్య అనుకూల ప్రదర్శనకు అణచివేసేందుకు చైనా సైన్యం దళాల బీజింగ్ను తడిచిపెట్టడం ప్రారంభించింది. 1989లో ఇరాన్ ఆధ్యాత్మిక నాయకుడు అయతుల్లా రెహుల్లా ఖొమైనీ మరణించారు. 2008లో బరాక్ ఒబామా డెమోక్రాటిక్ అధ్యక్ష అభ్యర్థిత్వాన్ని క్లెయిమ్ చేశారు. అదే సెయింట్ పాల్, మినోసోటా రిపబ్లికన్లు 2008 సెప్టెంబర్లో తమ జాతీయ సమావేశాన్ని నిర్వహించనున్న
అరేనాలో మాట్లాడుతూ 2011లో ఫిజిషియన్ సహాయక ఆత్మహత్య న్యాయవాది డాక్టర్ జాక్ కెవోర్కియన్ 83 వద్ద మిచిగన్ ఆసుపత్రిలో మరణించారు. నటుడు జేమ్స్ ఆర్నెస్ 88 బ్రెంట్ వుడ్ కాలిఫోర్నియాలో మరణించారు. ఎంకేగా డాక్టర్ కలైజర్గా ప్రసిద్ధి చెందిన ముత్తువేల్ కరుణానిధి తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి. 1969లో సిఎన్ఆర్ దురై మరణించినప్పటి నుండి తాను మరణించే వరకు తమిళనాడు రాజకీయ పార్టీ ద్రవిడ మున్నేట్ర కళింగంకు అధ్యక్షుడు, వ్యవస్థాపక సభ్యులలో ఒకడు. కరుణానిధి తమిళనాడు రాష్ట్రానికి 5 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. 60 సంవత్సరాలలో రాజకీయ జీవితంలో పోటీ చేసిన ప్రతి ఎన్నికలలో గెలిచి రికార్డు సృష్టించాడు. 2004 లోక్సభ ఎన్నికలలో తమిళనాడులోని అన్ని లోక్సభ స్థానాలలో యూపీఏను గెలిపించడంలో ప్రధాన పాత్ర పోషించారు. స్వయం ప్రకటిత నాస్తికుడైన కరుణానిధి ఈవి రామస్వామి నాయకర్ అనునాయి. ఆయన పూర్వనామం దక్షిణామూర్తి. ముత్తువేలర్ అంజుగం దంపతులకు 1924 జూన్ 3న జన్మించాడు. 2006 మే 13న జరిగిన తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కరుణానిధి నేతృత్వంలోని సంకీర్ణ పక్షాలు గెలిచి అధికారం చేజిక్కుచున్నాయి. రాధాగా తన సినీ పేరుతో ప్రసిద్ధి చెందిన ఉదయ చంద్రిక భారతీయ సినీ నటి. తెలుగు, తమిళ చలనచిత్ర రంగంలో 80వ దశకంలో ప్రసిద్ధి చెందిన రాధా దక్షిణాది భాషలలో 250కు పైగా సినిమాలలో నటించింది. ఆమె అక్క అంబిక కూడా సినిమా నటే. రాధా భారతీయ రాజా సినిమా, అలైగల్, ఓయు వత్తిలతో చిత్రరంగ ప్రవేశం చేసింది. 1980వ దశకంలో అగ్రతారగా ఎదిగి ఆనాటి దక్షిణ భారత సినిమా రంగంలోని అగ్ర నటులందరితో కలిసి నటించింది. ఈమె రజనీకాంత్తో రాజాదిరాజా చిత్రంలో, కమల్ హాసన్తో ఓరు ఖైదీయన్ డైరీలో నటించింది. శివాజీ గణేశన్ సరసన నటించిన ముందల్ మర్యాదై చిత్రంలో ఈమె నటన అత్యంత ప్రశంసలు అందుకుంది. ఉదయ చంద్రిక 1966 జూన్ 3న తిరువనంతపురం, కేరళలో జన్మించారు. అహ్మద్ ఖాన్ భారతదేశానికి చెందిన కొరియోగ్రాఫర్, నిర్మాత, దర్శకుడు, రచయిత. ఆయన మొదట నటుడిగా సినీ రంగంలోకి అడుగుపెట్టి ఆ తర్వాత కొరియోగ్రాఫర్గా, సినీ రచయితగా, నిర్మాతగా, దర్శకుడిగా వివిధ బాధ్యతలు నిర్వహించాడు. అహ్మద్ ఖాన్ 2019లో స్టార్ ప్లస్లోని షో నాచ్ బలియే 9 సెలబ్రిటీ డ్యాన్స్ షో న్యాయ నిర్ణేతగా వ్యవహరించాడు. అహ్మద్ ఖాన్ 1974 జూన్ 3న పూణే, మహారాష్ట్రలో జన్మించారు. అహ్మద్ ఖాన్ పేపర్ డాల్ ఎంటర్టైన్మెంట్తో నిర్మాతగా ఉన్న మోడల్ షరాయ్ ఖాన్ను వివాహం చేసుకున్నాడు. వీరిద్దరు కలిసి పాఠశాల మరియు ఏక్ పహేలీ లీలా చిత్రాలను నిర్మించారు.